కేసీఆర్ కు కల్వకుంట్ల కవిత రాసిన సంచలన లేఖ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. వరంగల్ సభ గురించి కవిత ఆ లేఖలో ప్రస్తావించారు. 2001 నుండి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కేసీఆర్ వేదికపైకి రాకముందే మాట్లాడి ఉండాలని ఆమె సూచించినట్లు తెలుస్తుంది. ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో పార్టీ విఫలమైందని, బీజేపీపై మరింత బలంగా మాట్లాడి ఉండాల్సిందని కూడా ఆమె పేర్కొన్నట్లు సమాచారం. కుటుంబం నుంచే వచ్చిన ఈ అభిప్రాయాలు తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారుతున్న నేపథ్యంలో పార్టీ వ్యూహం, అంతర్గత డైనమిక్స్ గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కేసీఆర్ కు కల్వకుంట్ల కవిత రాసినట్లు చెబుతున్న లేఖలో బీజేపీకి సంబంధించిన సున్నితమైన రాజకీయ అంశాలను ప్రస్తావించింది. కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారనే విస్తృతంగా ప్రచారం జరుగుతుందని కవిత ఆ లేఖలో ప్రస్తావించారు. బీజేపీ వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని కూడా ఆమె వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి మద్దతిచ్చిందని, కాంగ్రెస్ బలంగా ప్రచారం చేసిందని పేర్కొంటూ బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాలని ఆమె కేసీఆర్ ను కోరినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. మౌనిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆమె కూతురు కల్వకుంట్ల కవిత ఒక లేఖ రాశారని చెప్పేసి ఒక వార్త అయితే విస్తృతంగా ప్రచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేఖ రాయడం జరిగిందని చెప్పేసి మీడియాలో ప్రచారం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వరంగల్ సభ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 25 అవుతున్న సందర్భంగా రవితోత్సవ సభను భారీ ఎత్తున నిర్వహించారు. ఆ సభకు సంబంధించేసి నిర్వహణ సంబంధించి సభ నిర్వహణ, అదేవిధంగా కేసీఆర్ కు సంబంధించేసి ఆయన ప్రసంగానికి సంబంధించి కవిత 2 పేజీలు లేఖ రాశారని చెప్పేసి ఒక లేఖ అయితే ప్రస్తుతం మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే ఏదైతే వరంగల్ సభ ఉందో ఆ సభలో కేసీఆర్ ఇంకొంచెం గట్టిగా మాట్లాడి ఉండాల్సింది అని చెప్పేసి విధంగా ఆమె అయితే లేఖ రాశారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే లేఖలో చెప్పిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయంటే 2001లో పార్టీలో ఉన్న వారంతా కూడా పార్టీ అంటే ఏదైతే రవితోత్సవ సభకు సంబంధించిన వేదికగా ఆ వేదికపై మాట్లాడి ఉంటే బాగుండేదని, అదేవిధంగా ధూమ్ధామ్ కార్యకర్తలను ఆదుకోవడంలో కొంత విఫలమయ్యాము అని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. అయితే బీజేపీ పార్టీకి సంబంధించి కొద్దిగా విమర్శలు చాలా తక్కువగా ఉన్నాయి, ఇంకొంచెం గట్టిగా విమర్శలు చేస్తే బాగుండేది అని చెప్పేసి ఆమె లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎందుకంటే లిక్కర్ స్కామ్ కేసులో కవితలో బీజేపీ నేతలు కావాలని చెప్పేసి కుట్రపూర్తిని అరెస్ట్ చేశారు. అలాంటి వారిపై కొంత కేసీఆర్ ప్రసంగాల్లో మెతక వైఖరి కనిపిస్తుంది. ఇది కొంత శ్రేణుల్లోకి బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ మధ్య ఉన్న టికెట్ ఒప్పందాలకు అనుకూలంగా ఉన్నట్టుగా ఈ ప్రజల్లోకి వెళ్తుంది. దీన్ని కొంచెం గట్టిగా బీజేపీకి విమర్శలు చేసుకుంటే బాగుండేది అని చెప్పేసి ఒకటి ఆమె క్లియర్ గా చెప్పడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుంటే బాగుండేది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చినట్టుగా ప్రజల్లో ఒక అపోహ అనేది పోతుంది. దీన్ని ఖండించాలి అంటే కొంచెం రైతు సభలో కొంచెం దీనిపై గట్టిగా బీజేపీకి సంబంధించి విమర్శలు చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి ఆమె లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పార్టీకి సంబంధించి పూర్తిగా ఎక్కడ కూడా నిర్మాణానికి సంబంధించి బీఆర్ఎస్ రవితోత్సవ సభలో గట్టిగా ఎక్కడ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కేసీఆర్ ప్రసంగం ఉండలేదు అని చెప్పేసి ఆమె అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో కుటుంబంలో కొంత విభేదాలు ఉన్నాయి. కవిత సపరేట్ గా పార్టీ పెట్టుకుంటారు, అదేవిధంగా టీసీ అంటే ఆమె సపరేట్ గా జాగ్రత్త ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ లేఖ బయటకు వచ్చిందని చెప్తున్నారు. ఆ లేఖతో ఒకసారిగా ఈ విమర్శలన్నీ కూడా అంటే ఏదైతే ఆరోపణలు ఉన్నాయంటే కుటుంబంలో ఉన్న విభేదాలు ఏదైనా ఇంకొంచెం ఎక్కువ అయినట్టుగా అయితే ఇప్పుడు ప్రచారం నుంచి బలపడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ లేఖపై కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏమైనా స్పందించారా రామ్ నరేష్? ఇప్పటికీ దీనికి సంబంధించి ఇటు పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా కేసీఆర్ కానీ అదేవిధంగా కేటీఆర్ నుంచి కానీ ఎలాంటి స్పందన అయితే కనిపించట్లేదు. పార్టీ వర్గాలకు సంబంధించి కూడా అంటే ఇది లేఖ నిజమేనా కాదా అనే దానికైతే ప్రస్తుతం పార్టీ వర్గాల్లో అయితే చర్చ తీవ్రంగా నడుస్తుంది. ఇప్పటికే కొన్ని మీడియా ఛానల్ దీనికి సంబంధించి ఇది ఏదైతే కవిత లేఖ రాశారు అంటూ మీడియా ఛానల్లో వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి విస్తృత ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. దీనిపై కార్యకర్తలు కూడా అంటే కవిత నిజంగా లేఖ రాసిందా ఏంటి, లేఖ రాసి ఎప్పుడు రాసింది ఏంటి దానికి సంబంధించి అయితే కొంత పార్టీలో విస్తృత ప్రచారం జరుగుతుంది. నాయకులంతా కూడా దీనిపై చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి
ప్రధానంగా కవిత లేఖ రాసింది అనేసరికి ఒకసారిగా ఆమె ఏం రాసిందనే దానిపై అయితే పార్టీ కార్యకర్తలంతా కూడా దీన్ని ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించి రైతు సభ లాస్ట్ మంత్ 25వ తారీఖు జరిగింది. ఆ తర్వాత మే 2వ తారీఖు కవిత కేసీఆర్ కి లేఖ రాసిందని చెప్పేసి ఒక వార్త అయితే ఇప్పుడు ప్రస్తుతం మీడియా ఛానల్లో ప్రసారం అవుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే రైతోత్సవ సభ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆమె లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రైతోత్సవ సభలో కేసీఆర్ ఏదైతే స్పీచ్ ఉంటుందో ఆ స్పీచ్ చాలా గట్టిగా ఉంటుంది. అంటే కేసీఆర్ ప్రసంగం అంటేనే అంతా కూడా ఆసక్తిగా ఎదుర్కొంటారు. కానీ ఆ స్థాయిలో కేసీఆర్ ప్రసంగం లేదు అనేది ఆ మీటింగ్ చేసిన చాలా మంది అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత రాసిన ఏదైతే రాశారని చెప్తున్నారో ఆ లేఖలు కూడా ఇదే అంశాలను ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ లేఖ నిజమేనా కాదా అనేది అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి కవితతో మాట్లాడేందుకు ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. రేపు రాత్రి 7:30 గంటలకు ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఆమెకు అంటే దీనికి సంబంధించి ఆమె నిజంగా లేఖ రాశారా లేదని దానికి ఆమె సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె దీనికి సంబంధించి ఎక్కడ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి కనిపించలేదు. చూడాలి దీనికి సంబంధించి ఆమె నిజంగా లేఖ రాసిందా, లేఖ రాసినప్పుడు పార్టీలో కొంత విభేదాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆమె సపరేట్ గా పార్టీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదన బలపడే అవకాశాలు అయితే ఉన్నాయి. మమత రామ్ నరేష్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తూ బీఆర్ఎస్ పోటీ చేయలేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. సో కేసీఆర్ బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ గా భావిస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 3 లక్షల సంబంధించి 3,27,000 ఓటు మాత్రమే ఉన్నా ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే పార్టీపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే పోటీ చేయలేదు. కానీ ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ అంటే బీజేపీకి బీఆర్ఎస్ ఇంటర్నల్ గా సపోర్ట్ చేసిందనే ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున జనాల్లో తీసుకెళ్లగలిగింది. అది సక్సెస్ కూడా అవ్వడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎన్నికల్లో అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా ఓడిపోవడం 0కే పరిమితం అవడం అక్కడ కూడా బీజేపీకి సపోర్ట్ చేయడం వల్లే అంటే గట్టి అభ్యర్థులను నిలబెట్టకపోవడం బీజేపీకి ఇంటర్నల్ సపోర్ట్ చేయడం వల్లే బీజేపీ 8 ఎంపీ స్థానాలను గెలుచుకుందనేది కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మొన్న బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడం వల్లే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు గెలుపొందడానికి కారణమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళింది. అంటే ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉంది. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదనేది ఎక్కువగా పోతుంది. దీనికి సంబంధించి మొన్న రైతోత్సవ సభలో కేసీఆర్ దీనిపై స్వచ్ఛమైన ప్రకటన చేస్తే బాగుండేది అన్న విధంగా కవిత ఈ లేఖలో పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తుంది. మౌనిక రామ్ నరేష్ కవిత రాసిన ఈ లేఖ బీఆర్ఎస్ పార్టీపై ఎటువంటి ప్రభావం చూపబోతుంది? ప్రధానంగా చూసుకుంటే ఈ నిజంగా అంటే ఆమె నిజంగా లేఖ రాసింటే మాత్రం ఈ లేఖ పార్టీలో మాత్రం చాలా ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో నేతల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పేసి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కవిత ఈ ముగ్గురు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారాల నేపథ్యంలో హరీష్ రావు కూడా దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. తాను కేసీఆర్ గీసిన గీత దాటను తాను కేటీఆర్ కి అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించినా కూడా దాన్ని సాగుతాను ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటను అని చెప్పేసి హరీష్ రావు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఇంటికి కేటీఆర్ 2 సార్లు వెళ్ళి కలవడం వారిద్దరి మధ్య రాజకీయ అంశాలకు సంబంధించి చర్చ జరగడం అదేవిధంగా కవితకు సంబంధించిన అంశం కూడా వాళ్ళిద్దరు కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా కవిత అమెరికా వెళ్లే సమయంలోనే హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళడం కొంత ప్రాధాన్యత సంతరిస్తుంది. రాజకీయ వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరు అంటే హరీష్ రావు గారు కేటీఆర్ ఇద్దరు మా ఇద్దరి మధ్య విభేదాలని స్పష్టం చేశారు. మరోవైపు కవితకు సంబంధించి ఇప్పుడు ఈ లేఖ నిజమైతే మాత్రం వీరి మధ్య అంటే కలుగుకుంట ఫ్యామిలీలో విభేదాలని స్పష్టంగా తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే లేఖ నిజంగా రాసి ఉంటే మాత్రం పార్టీపై దీనికి సంబంధించి పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు పార్టీ కార్యకర్తలంటే కేసీఆర్ ఏదైతే చెప్తారో దానికి అనుకూలంగానే పనిచేసుకుంటూ వచ్చారు. ఒకవేళ కేసీఆర్ కి కవిత లేఖ రాసింటే మాత్రం పార్టీలో కొంత విభేదాలు పెద్ద ఎత్తున తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కవిత కూడా దీనికి సంబంధించి ఆన్సర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.